నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే. హైడ్రా తెలంగాణలో మళ్ళీ సెకండ్ టర్మ్ మొన్న కొంచెం కోర్టులో వ్యవహారం నడిచిన తర్వాత కాస్త నెమ్మదించారు రంగనాథ్ గారు. అంటే సండే సాటర్డే లాబ్ చేసి ఒక ప్రణాళిక ప్రక్రియగా ముందుకెళ్తామని చెప్పి నిన్న వాళ్ళ ఆఫీస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. పునరుజ్జీవన ప్రక్రియ ఏదైతే నాలాలు, చెరువులు ఇవన్నీ ఉన్నాయో, అలాగే అధికారికంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని పరిరక్షించే బాధ్యతని హైడ్రా తీసుకుంటుంది అని చెప్పేసి, దీనిలో భాగంగా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నాయి, సినీ నటులు ఉన్నాయి. ఇప్పుడు అలీ గారి వంతు వచ్చింది. అలీ గారి ఫామ్ హౌస్ ఒకటి కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా సార్, లేకపోతే నిజంగానే అది? అంటే నవాబ్పేట ఏరియాలో ఉన్నటువంటి అతని ఫామ్ హౌస్కు సంబంధించి నోటీసులు ఇష్యూ చేశారు. అవును సార్. ఈ నోటీసులు ఇష్యూ చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు అనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు దయచేసి ఆ ప్రయత్నాలు చేయకండి, చేస్తే కూల్చివేతకు గురవుతాయి అని నోటీసులు ఇచ్చారు తప్ప ఇంకా నిర్మాణాలు మొదలు అవ్వలేదు అక్కడ. ఓకే. అంటే వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ల కోసం వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఈ నోటీసులు సర్వ్ అయినాయి. కాబట్టి అలీకి నిజంగానే ఒక ప్రమాదం తప్పినట్టుగానే చూడాలి. స్టార్ట్ చేయకముందే నోటీస్ వచ్చింది. అంటే జస్ట్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఆపేసుకుంటాడు ఆయన. ఆపేసుకుని ఇప్పటి వరకు జరిగింది ఏదైనా ఖర్చు అయి ఉంటే అది నష్టంగా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆలీకి నోటీసులు అనే మాట బయటకు రాగానే తెలంగాణ ప్రభుత్వం నుంచో హైడ్రా నుంచో అని జనం అనుకోలేదు. కూటమి ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి నోటీసులు వచ్చి ఉంటాయి. అంటే ఒక సిరీస్గా నోటీసులు వస్తున్నాయి. అంటే పోసాని కృష్ణమురళి, అలాగే రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరికీ నోటీసులు ఎలా సర్వ్ అయినాయో అలీ కూడా ఆ అకౌంట్లోనే నోటీసులు వచ్చి ఉంటాయని అనుకుంటున్నారు. కానీ అలీ చాలా ముందే తెల్ల జెండా ఎగరేశాడు కదా. ఇమ్మీడియట్గా ఆయన రాజకీయ సన్యాసం కూడా ప్రకటించేశాడు. కాబట్టి అయినప్పటికీ ఇంకా రాడార్లో ఉన్నాడా, అలీకి నోటీసులు ఇచ్చారా అని జనాలు అనుకుంటున్నారు. అదైతే ఈ నోటీసులు ఆ నోటీసులు కాదు, ఇది జస్ట్ హైడ్రా నోటీసులు. హైడ్రా అంటే సినిమా సెలబ్రిటీస్ అయినంత మాత్రాన మేము ఉపేక్షించము, రాజకీయ నాయకులు అయినంత మాత్రాన మేము ఎవరిని ఖాతరు చేయము. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు చూపించేశారు. అంటే నాగార్జునకు సంబంధించిన ప్రాపర్టీ మీదకి వెళ్ళటం, ఎన్కన్వెన్షన్, అలాగే చాలామంది కాంగ్రెస్ పార్టీకి చెందిన పొలిటీషియన్స్ ల్యాండ్స్లో కూడా వెళ్ళారు. వెళ్ళిపోయి కొన్ని చోట్ల ఫామ్ హౌస్లు పాల్గొట్టడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే అంటే ఆయన సిద్ధపడే చేస్తున్నాడు. ఇది మూసీ ప్రక్షాళన కార్యక్రమం. అలాగే అది కొంత కాంట్రవర్సీ అయింది యాక్చువల్గా, మూసీ ప్రక్షాళన కార్యక్రమం. అలాగే సున్నం చెరువు ఏరియాలో వీళ్ళు హైడ్రా పేరుతో వెళ్ళి అక్కడ నిర్మాణాలను డిస్టర్బ్ చేయటం కూడా కొంచెం లీగల్గాను ఇబ్బంది పెట్టింది. అలాగే పబ్లిక్ నుంచి కూడా తీవ్రమైన, పర్టికులర్గా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అంతకంటే దిగువ తరగతి ప్రజలు సఫర్ అయ్యారు అక్కడ. అంటే ఆల్టర్నేటివ్ చూపించకుండా ఎలా దాడి చేస్తారు అనేది ఒక ప్రశ్న లీగల్గా వాళ్ళని కోర్టు మందలించినటువంటి సందర్భం ఎదురైంది. ఎదురైన తర్వాత కొంచెం ఆగారు, కొంచెం జాగ్రత్తగా. నిజానికి నోటీసులు సర్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనేది వాళ్ళు మొదటి ఆర్డర్లోనే చెప్పారు. మేము ఎవరికీ నోటీసులు ఇవ్వము, వితౌట్ నోటీస్ వచ్చేస్తాం మీ ఇంటికి, నోటీసులు ఇవ్వటము, టైం ఇవ్వటము లాంటివే ఉండవు అని చెప్పి దాడి చేయటం వలన ఏం జరిగిందంటే చాలా చోట్ల సామాను తీసుకునే వెసులుబాటు లేకుండా ఇళ్ళు ఖాళీ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని అపార్ట్మెంట్లో. అవునండి, అవును. అవి కూల్చేశారు వీళ్ళు. దాని ద్వారా చాలా లాస్ అయింది. రెండోది, బ్యాంకర్స్ లోన్లు ఇచ్చున్నారు ఆ ప్లాట్ల మీద. ఆ లోన్స్ ఏమైపోతాయి, రికవరీ ఎలా చేయాలి అనేది ఒక క్వశ్చన్గా ముందుకు వచ్చింది. ఇదంతా కూడా కోర్టులో కొంచెం సీరియస్ వ్యవహారం కింద మారింది. మారిన తర్వాత కొంచెం నోటీసులు ఇద్దాము, కొంత టైం ఇచ్చి చేద్దాము, దీనికి సంబంధించిన స్ట్రక్చరల్
అంటే మనం రూట్గానే పెడదాం. ఆయన ఇంకో మాట అన్నాడు రంగనాథ్ గారు, ఇది రెవెన్యూ తరహా అధికారులకు ఎందుకు ఇవ్వలేదు, ఐఏఎస్లకు ఎందుకు ఇవ్వలేదు, ఐపీఎస్లకు ఎందుకు ఇచ్చారు అని ఆయన ఒక సిద్ధాంతం మాట్లాడాడు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు ఇస్తే వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు, నోటీసులు ఇస్తారు, టైం ఇస్తారు, ఇది ఒక జనరల్ ప్రొసీజర్గా నడిచిపోతుంది, ఇమ్మీడియట్ యాక్షన్ ఉండదు, ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి అని కోరుకుని ముఖ్యమంత్రి గారు ఐపీఎస్ని పెట్టారు అని ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. ఆ సిద్ధాంతం ప్రకారమే వ్యవహరించాడు కూడా ఆయన. కానీ సీరియస్ క్రిటిసిజం అయితే ఎదుర్కొంది ప్రభుత్వం, అప్రిసియేషన్ కూడా ఉండింది, దాన్ని మించినటువంటి గొడవలు మొదలైనాయి. దాంతో కొంచెం దూకుడు తగ్గించారు. హైడ్రా ప్రధాన కార్యక్రమం ఈ చెరువులు కుంటలు పరిరక్షణ కాదు, ఇది కూడా ఉంది. కానీ దీనికంటే ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి ఇది భారతీయ జనతా పార్టీ ప్రోగ్రామే. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే పేరుతో ప్రారంభించిన కార్యక్రమానికి ఎక్స్టెన్షనే హైడ్రా. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉంది ఈయనకి, రేవంత్ రెడ్డికి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రంగనాథ్ గారి దూకుడు ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ రోజున అలీ అనేవాడు, అంటే అతనికి నోటీసులు సర్వ్ చేయడం ద్వారా ఇది మళ్ళీ ఒకసారి జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక ప్రోగ్రాం నడుస్తుంది. అంటే వీళ్ళ టార్గెట్ ప్రభుత్వ భూములు కాపాడటం, కాపాడిన ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించటం, ఇది కార్యక్రమం. అందుకని రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఏ విధమైనటువంటి ఘర్షణాత్మక వైఖరితోనూ లేడు. చాలా క్లియర్గా అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్తో నడుస్తోంది. ఇక్కడ కనిపిస్తోంది కాంగ్రెస్ జెండాయే, కానీ దానిలో కాషాయం చాలా పెరిగి కనిపిస్తోంది, ఎంబోజ్ అయి కనిపిస్తోంది. అందుకని నీతి ఆయోగ్ ఎక్స్టెన్షన్గానే హైడ్రాని చూడాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు అలీ, లేకపోతే నిన్న ఆయన మీటింగ్లో కొంచెం ఒక స్పిరిట్ని నింపటం కోసం ప్రయత్నం చేశాడు. ఆ స్పిరిట్ నింపే, అంటే యంత్రాంగంలో స్పిరిట్ నింపే ప్రయత్నంలో భాగంగా ఆయన మనం ప్రొటెక్ట్ చేయాలి, ఇన్ ది సేమ్ టైం బయట వస్తున్నటువంటి క్రిటిసిజంని కూడా పరిగణనలో తీసుకోవాలి, దీంతోపాటు లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది కూడా కొంచెం చెక్ చేసుకుని వెళదాం. ఇదివరకట్లాగా ఆ దూకుడు అక్కర్లేదు, ఇప్పుడు ఆ ఫేజ్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి అనే దాని మీద కాన్షియస్గా ఉండండి అని చెప్పి సిబ్బందిని హెచ్చరించడం కోసం మీటింగ్ పెట్టాడు. ఇది టోటల్గా హైడ్రా ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.